ఏకంగా ఇంటి ప్రాంగణంలో గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టారు. గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. జగిత్యాల జిల్లా వంజరపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ సుధాకర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం వంజరపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించింది. మోత్కు రాజు అనే యువకుడు తన ఇంటి ప్రాంగణంలో 4 గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. సుమారు 241 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్, డ్రగ్స్ ప్రొహిబిషన్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గ్రామానికి చెందిన మోతుకు రాజు అనే వ్యక్తి అతని ఇంటి వద్ద ప్రహార గోడ ఆనుకొని గంజాయి చెట్లు పెంచుతున్నాడనే సమాచారం మేరకు మేము మా సిబ్బందిని కలిసి వెళ్ళి చూసేసరికి అక్కడ గంజాయి చెట్లు ఉన్నవి. వెంటనే మోతుకు రాజును అదుపులోకి తీసుకొని ఆ చెట్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అతని రిమాండ్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వంశీ, జగిత్యాల జిల్లా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతుంది. అంటే దాదాపు ఈ రూరల్ మండలానికి సంబంధించి వంజరపల్లి గ్రామంలో గంజాయి మొక్కలు నాటుతున్నారని పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు 4 మొక్కలు కనబడ్డాయి. దానికి సంబంధించి ఈ వంజరపల్లిలో తనిఖీలు నిర్వహిస్తే మోత్కు రాజు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో 4 మొక్కలు పెంచుతున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి 241 గ్రాముల బరువుతో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూడా దానికి సంబంధించి పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పటికే జగిత్యాల, అదేవిధంగా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి గంజాయి సాగు అత్యధికంగా కొనసాగుతుంది. గంజాయి ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా విరివిరిగా దొరుకుతుంది అనేది కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా జగిత్యాలలో ఈ గంజాయి మొక్కలు అదుపులోకి అంటే గంజాయి మొక్కలు అనేది పెద్ద కలకలాన్ని సృష్టిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే రాజు పైన కేసు నమోదు చేశారు. అదేవిధంగా నార్కోటిక్ మరియు డ్రగ్స్ ప్రొహిబిషన్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించారు. ఇక పోలీసులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అంటే ఎదుర్కొనే సిచ్యువేషన్స్ లో పోలీసులు కూడా తగిన పూర్తిగా విరివిరిగా ఇలాంటి గ్రామాలలో తనిఖీలు చేస్తాం. ఖచ్చితంగా ఎవరైనా ఇలాంటి మొక్కలు నాటినా లేకపోతే ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేసి వారిని రిమాండ్ తరలిస్తామనేది కూడా పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యం కనబడుతుంది. వంశీ, థ్యాంక్ యూ ప్రశాంత్. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం. అప్డేట్స్ చూసే ముందు బులెటిన్